సుమన్ టీవీ తెలుగు న్యూస్. ఇక మహిళల ఆర్థిక బలోపేతం నెలసరి ఆదాయ పెంపేలా ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో 15 లక్షలతో ఏర్పాటు చేసిన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ సూచించారు. కుట్టు మిషన్తో పాటుగా ఎంబ్రాయిడరీ కానీ అలాగే ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లై చేయడం వల్ల మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మరి కలెక్టర్ గారు అన్నట్టుగా గ్రామ స్థాయిలో ఏమైనా అక్కడే కాకుండా అక్కడే ఉండిపోకుండా బల్క్ ఆర్డర్స్ ఏమైనా మనం అది కూడా అలాగే పండుగలప్పుడు కూడా మనకు ఆర్డర్స్ వస్తాయి. వీటితో పాటుగా మనం ఇది ఆస్పిరేషన్ బ్లాక్ మనం ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాం. వీటిని మీరు విజయవంతం చేయాలి అంటే క్వాలిటీగా చేయాలి. మొక్కుబడిగా చేసి పని పూర్తయిపోతే చాలు అని అనుకుంటే మాత్రం నెమ్మదిగా మీరు ఇందాక చెప్పినట్టుగా పక్కన పెట్టేసుకోవాల్సి వస్తుంది. వృత్తిని ఎప్పుడూ కూడా దైవం లాగా చూడాలి. మీరు గమనిస్తే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు కలిసి పరామర్శించారు. ఇటీవలే ఆయన నానమ్మ పుట్ట పోలమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నేత ముత్తారెడ్డి, మదిబాబు, బొమ్మాజీ అనిల్, జంగారెడ్డిగూడ టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్, ఇతర నేతలు పలువురు కార్యకర్తలున్నారు. మల్కాజ్గిరి గౌతమి నగర్ లోకి సర్వోదయ స్కూల్ విద్యార్థులు నళిని మనోహరం కిట్టి పార్టీ ఆధ్వర్యంలో బిస్కెట్లు, నోట్బుక్స్ పంపిణీ చేయడంతో పాటుగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. నళిని ప్రస్తుతం కెనడాలో ఉన్నప్పటికీ ఆమె సేవా స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్లు రాజేశ్వరి, శిరీష, సత్యలక్ష్మి, భవానీ పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. పార్టీ తరఫు నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రస్తుతం నళిని కెనడాలో ఉన్నది. ప్రస్తుతం ఆమె ఈ కార్యక్రమం చేయమని చెప్పి ఎంతో ప్రోత్సాహం మాకు ఇస్తూ ముందుకు నడిపిస్తుంది మమ్మల్ని. మేము ఏది చెప్పినా కూడా ఇది చెయ్యండి, ఇది చేద్దామని ముందుకు వస్తుంటుంది ప్రతి సేవా కార్యక్రమానికి. అలాగే చిన్నగా మొదలుపెట్టి ఈ స్కూల్ ఇంత అభివృద్ధి చెందింది అంటే కారణము చాలా ఈ మనసు ఉన్న వాళ్ళందరి సహాయంతో ఈ స్కూల్ రన్ అవుతుంది. ఈ స్కూల్లో మేము చాలా అతి తక్కువ ఫీజు తోటి విద్యని మల్కాజ్గిరిలో ఒక మంచి అద్భుతమైన స్కూల్ ఉంది. చాలామందికి తెలియదు. సర్వోదయ హై స్కూల్ అని ఇక్కడ వచ్చి వీళ్ళకి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నారు. సత్యసాయి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ బాల వికాస్ పిల్లలకి వాళ్ళకి అంటే వాల్యూస్ ఇస్తున్నారు. సోషల్గా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఈ అవకాశం నాకు వాళ్ళు కూడా ఒక స్థాయికి ఎదిగి ఇలా చెయ్యాలి, మనం కూడా సేవా కార్యక్రమాలు అనే. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనమళ్లలో వాగు పోరంబోకు కాలువ భూమిని ఆక్రమించి అక్రమ వెంచర్ నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏర్పాటు చేసిన వెంచర్ను తొలగించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించినప్పటికీ నిర్వాహకులు తిరిగి గోడలు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గవర్నమెంట్ హాస్టల్ ఎందుకని ప్రైవేట్ హాస్టల్ గవర్నమెంట్ లో మీరు చేర్చుకున్నారు. మాట్లాడుతున్నారు తెలిసి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ కింద వచ్చినట్టే ఆ యాక్ట్ 2013 ఇచ్చిన యాక్ట్ ఎట్టాడిదంటే రిట్రాస్పెక్ట్ యాక్ట్ అంటే 1956 నుంచి 15 ఎకరాలు 15 ఎకరాలు చేయండి. అన్ని చేస్తాం. ఓవర్గా పవర్ ఉందంటే అన్ని తీర్చాడు మేడం. బోర్డు ఏది ఇదిగో సార్ ఇది
గుంటలు కొట్టుంటే మొత్తం గుంటలు బోర్డు వేస్తే బోర్డులో ఈ విధంగా వర్క్ చేయడం ఏంటి ఎంతవరకు సబాబు? ఒకసారి బోర్డు వేసాము, బోర్డు ఆడ పెట్టి ఆడ ఎటు పని చేస్తున్నారు మీరు? దాని సంగతి తేల్చుకోవాలి కదా. సరే ఏదైనా మేము బోర్డు వేస్తాం, లీగల్గా వెళ్ళు, నీ చేత అయితే నీ చేత అయితే వెళ్ళు, లీగల్గా వెళ్ళు. బోర్డు వేస్తాం గవర్నమెంట్, నువ్వు లీగల్గా వెళ్ళు చేత అయితే, అంతే కదా. నీ ఇష్టం వస్తే చేస్తా తొందర తీపురయ్యి జేసీ బంధు పూర్తి చేసేయండి మేడం. తర్వాత కడప జిల్లా ఎర్రగుంట్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐట్యూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త నియామకాన్ని రద్దు చేయాలని నిరసన చేపట్టారు. స్థానికేతరాలని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లతో ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. నియామకాన్ని రద్దు చేసి అర్హులైన స్థానికులకు అవకాశం కల్పించారని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నియామకాన్ని చేపట్టినారు. అది అక్రమ నియామకంగా మేము ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ ఆ పోస్టును రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మండలం ఆఫీస్ దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఏ వార్డులో అయితే ఖాళీగా పోస్ట్ ఉందో ఆ వార్డు స్థానిక సభ్యులకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఉంది. స్థానికంగా నివాసం ఉన్నటువంటి వాళ్ళకే ఆధార్ కార్డులు మార్పు చేసుకొని అక్రమంగా నియమితురాలైన పద్మావతిని వెంటనే ఆ పోస్టును రద్దు చేసి స్థానికులకు ఇవ్వాలి. లేదా అర్హత గల హెల్పర్స్ ఉన్నారు మున్సిపాలిటీ పట్టణంలో చాలా మంది అంగన్వాడీ కార్యకర్తకు హెల్పర్లుగా పనిచేస్తూ అంగన్వాడీ కార్యకర్తగా పదోన్నతికి లొంగి ఐసీడీఎస్ అధికారులు ఇచ్చినారో ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అక్రమ నియామకాన్ని రద్దు చేసి కొత్త పోస్టులు, కొత్త నోటిఫికేషన్ ద్వారా కొత్త పోస్టులు ఇవ్వడమా లేదా అర్హత గల అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే వరకు మేమైతే ఖచ్చితంగా పోరాటాన్ని మేము సాగిస్తాము. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈరోజు మండల రెవెన్యూ అధికారి గారికి మేము వినతి పత్రం ఇచ్చి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఇది ఆరంభం మాత్రమే. ఆ పోస్టు రద్దు చేసేంత వరకు దగ్గర మేమందరం కూడా కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామం అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్ కూడా వచ్చినాము. ఎందుకంటే మేము ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జీవోలను తుంగలో దొక్కి ఈరోజు హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా అక్రమంగా ఒక వార్డు నుంచి ఒక వార్డుకి ఈరోజు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని కల్పించడం, అంగన్వాడీ ఉద్యోగాన్ని కల్పించడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాము. వెంటనే ఐసీడీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకొని ఈ వలసపరుడు అంగన్వాడీ కార్యకర్త పోస్టును రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ జగన్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల అంశాలపై వైసీపీ వైఖరిని కూడా ఆయన ప్రశ్నించారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషి పెరిగినావు కానీ నీకు బ్రెయిన్ పెరిగిందా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇంతకుముందు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు అధికారం మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు, ముఖ్యంగా నీకు మీ జగన్మోహన్ రెడ్డికి ఏం మంట? ఏం పరిశ్రమ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, దానికి అవాక్కులు చెవాక్కులు వెళ్తావా? ఇంకొకటి ఏమంటావు, రాయలసీమలో ఏం పురోగతి లేదంట. 5 ఏళ్ళు మీ నాయకుడు ఏం చించినాడు రాయలసీమకు? ఏం చించి పొడిచినావు చెప్పు. ఏంది సమావేశం పెట్టినాడా? మా అన్న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాక అన్ని నియోజకవర్గాలు తిరగాల, క్యాడర్ను పార్టీని బలోపేతం చేయాలని ఆయన తిరుగుతున్నాడు. ఆయనకు ఛాలెంజ్ చేస్తాడా? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, సిగ్గుంటే, ఇంకొకటి ఉంటే నువ్వు చర్చకు రా, నేను వస్తా. చర్చలో మా నాయకుడు ఏం చేసినాడు, మీ నాయకుడు ఏం చేసినాడు చర్చిస్తాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేళతాళాలు, భక్తులకు జై జగన్నాథ నినాదాల మధ్య రథయాత్ర పురవీధుల గుండా గుండెచ ఆలయం వరకు సాగింది. సూరిశెట్టి సుచేంద్ర ఆధ్వర్యంలో శ్రీ గౌరీ సేవా సంఘం, గౌరీ యూత్, వేణుగోపాల స్వామి, గోదాదేవి మహిళా మండలి సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రతిభావంతులైన ఎస్సీ గురుకుల విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోదీ ప్రతిభా పురస్కార్ 2026 కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు కోరారు. ఈ నెల 26న విజయవాడలో జరిగే కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా పురస్కారాలు అందజేయనున్నట్లుగా తెలిపారు. ఇక జిల్లా వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులను గుర్తించి కార్యక్రమంలో పాల్గొనేలాగా సహకరించాలని పిలుపునిచ్చారు. అధ్యక్షులు అలాగే కార్యదర్శులు కమిటీ వాళ్ళు మేము ఈ స్కూల్కి వస్తారు, వాళ్ళకి మీ స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వాళ్ళకి వివరాలు ఇస్తే అవి మా రాష్ట్ర పార్టీకి ఇస్తారు. అక్కడ రాష్ట్ర పార్టీ జాతీయ కేంద్ర మంత్రులతోనూ రాష్ట్ర మంత్రులతోనూ వీళ్ళకి బహుమతి ప్రదానం చేయాలని నిర్ణయించింది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మోదీ 2025-26 ప్రతిభా పురస్కార్ అవార్డు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు 2025-26 సంవత్సరానికి వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళకి ప్రతి స్కూల్ నుంచి కూడా ఒక 2 స్టూడెంట్లు చెప్పిన విజయవాడ పార్టీ ఆఫీస్ పంపించాల్సిందిగా సూచన చేశారు. ఎవరైతే ఈ విద్యార్థులు ఉత్తమ ప్రతిభా పాఠవాన్ని ప్రదర్శించారో వాళ్ళకి రాష్ట్ర మరియు కేంద్ర మంత్రుల చేత నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేతనపల్లి గ్రామంలో చేయితో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కావలి గోవిందు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఇది ప్రాసెస్ ఏంటంటే పరీక్షలు చేయడం ఫ్రీ చేస్తారు. ఒకవేళ ఆపరేషన్ వచ్చినా ఫ్రీ తీసుకెళ్తారు. ఎవరికైనా 15 సంవత్సరాల నుంచి ఆ పైన వయసున్న ఎంతమందికైనా కానీ తలనొప్పి చూపులోపం ఉన్నట్టయితే వాళ్లకు సబ్సిడీ స్కీమ్ కింద అంటే బీద వాళ్ళని గుర్తించి తక్కువ ధరలో కళ్ళద్దాలు కూడా ఇక్కడ ఇవ్వబడతాయి. ఒక్కరోజు మన కేతనపల్లి విలేజ్లో పెట్టడం జరిగింది సర్పంచ్ సార్ ఆధ్వర్యంలో. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో రైతు పిచ్చిరెడ్డి హత్యకు గురయ్యారు. కుటుంబ సంబంధిత వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం. ఘటన అనంతరం ఇద్దరు అద్దంకి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఎవరు చెప్పారు మీకు? మీ అబ్బాయా? బాపట్ల జిల్లాలోని ఎడ్వర్డ్ కరోనేషన్ మెమోరియల్ టౌన్ హాల్ 121 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక 1905లో నిర్మించిన ఈ వారసత్వ భవనం బ్రిటిష్ కాలం నాటి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూ ప్రజా సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ కట్టడాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని అధికారులు, ప్రజలు పేర్కొంటున్నారు.
ఈరోజు చారిత్రక టౌన్ హాల్ 121వ వార్షికోత్సవం. 1905 జూలై 17 ఇది ప్రారంభమైంది. 1903లో నిర్మాణం ప్రారంభించారు. 1905 జూలై 17కి పూర్తి చేసుకుని అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్. అందరికీ ఆనందదాయకం. ఈరోజు మరి మన ముఖ్య అతిథిగా వచ్చిన మన మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చారు. అయినా కూడా మనం అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేడం గారు హాసిని గారిని మాట్లాడుకోవాలి. మా నాయకులు ఇక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి చాలా ప్రసంగాలు చేశారు. అదేవిధంగా అనేకమైన సాంస్కృతిక కార్యకలాపాలు ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ టౌన్ హాల్ వార్షికోత్సవానికి నేను అటెండ్ కావడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ టౌన్ హాల్ యొక్క సైడ్ నుంచి కలెక్టర్ గారి తోడ్పాటుతో మా వల్ల చేయగలిగిన సహాయం అందజేస్తానని తెలియజేస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. మెట్టుగడ్డ, న్యూ టౌన్, అశోక్ టాకీస్ చౌరస్తా, క్లాక్ టవర్ మీదుగా రథయాత్ర సాగింది. గత 5 ఏళ్లుగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. హరే కృష్ణ. ఈరోజు పాలమూరు నగరంలో 16/7/26 రోజున మన పూరి జగన్నాథులో రథయాత్ర జరుగుతున్నది. మన పాలమూరు పట్టణంలో కూడా ఈరోజు పూరి జగన్నాథ్ జరుగుతూ ఉన్నది. ఇది 5వసారి పాలమూరు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. మరి అత్యధిక ప్రజలు వచ్చి జగన్నాథుని రథం లాగి భక్తులు ఎంతో ప్రసాదాలు తీసుకొని ముక్తితో భక్తులు చాలా అత్యధిక సంఖ్యలో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉన్నది. ఇటువంటి జగన్నాథ యాత్ర కారణం ఏంటంటే పాలమూరు ప్రజలు సామాన్యులు జగన్నాథ్కు పోలేని వాళ్ళు కనుక ఆ జగన్నాథుడే మన పాలమూరుకు వచ్చి పాలమూరు ప్రజలందరి దర్శనము డైరెక్ట్ మన పురవీధిలోకి వచ్చి మన ప్రజలకందరికి కూడా ఆ జగన్నాథు దర్శనం ఇస్తా ఉన్నాడు. ఇస్కాన్ పక్షి వృక్ష కేంద్రం తరఫున పాలమూరు ప్రజలకు ఆ జగన్నాథుని రథయాత్ర పాలమూరులో చెప్పి అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు కూటమి నాయకుల ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గౌతమ్ పాఠశాల వద్ద జరిగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఎమ్మెల్యే వెలిగండ్ల రాము ఏర్పాట్లను పరిశీలించి భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఇక సీఎం పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము తెలియజేశారు. చూడండి, కొత్త చేపలు వచ్చిన తర్వాత మన ప్రాబ్లం ఏంటంటే దాని వెయిట్ ఎక్కువ. దీని మీద 2 మీటింగ్లు సరిపోదు సార్. 2 ఉన్నాయి కదా, ఉదాహరణ తర్వాత ఇంకోటి 2 ఉన్నాయి కదా. 5 ఎకరాలు ఉంది కదా. వాళ్ళు కూడా ఇంకా వస్తారు, సీఎం ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ టీమ్ కూడా. బట్ అందులో ఒకసారి చూసేసుకుందాం, వాళ్ళు ఇంకా హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తారు. హెలిప్యాడ్ ఏదైనా 1/2 కిలోమీటర్ అనుకుంటారు. మొత్తం శానిటైజేషన్ అంతా చూసుకోవాలి కదా, జాగ్రత్తగా. వస్తున్నదే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఇంకా కొంచెం అటు ఇటు అయినా మాడుకుందాం అని చూస్తానండి. వాటి నుంచి రోడ్డు నుంచి ఖాళీ సైడ్ అంటే ఇప్పుడు సీఎం గారు వచ్చే రూట్ ఇక్కడ తీసుకొచ్చి పబ్లిక్ అటు నుంచి ఎలా రోడ్లు వేద్దాం అప్పుడు ఇంకొక రూట్ ఉందా మనం చేయాలి సార్.
స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా బాపట్ల జిల్లాలో శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠ ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కావడి సేవ మహోత్సవం నిర్వహించనున్నారు. జూలై 18, 19 తేదీల్లో టౌన్ హాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని నిర్వాహకులు కోరారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం శ్రీ షణ్ముఖాయ నమః. ఓం శ్రీ కార్తికేయ నమః. ఓం శ్రీమాత్రే నమః. బాపట్ల భక్తజనులందరికీ హృదయపూర్వకమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి స్కంద పంచమి కుమార షష్ఠి సాదర ఆహ్వానం. బాపట్ల ఏజీ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి కోనా ప్రభాకరరావు కళాక్షేత్రం టౌన్ హాల్ నందు ఈ నెల 18వ తారీఖు శనివారం సాయంత్రం స్కంద పంచమి సందర్భంగా పూలను తీసుకుని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కృత్తిక, హస్త, ఆశ్లేష, విశాఖ నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు, కుజ, శని, రాహుకేతు గ్రహాలకు జపాలు, అదేవిధంగా బ్రహ్మచారులకు సుబ్రహ్మణ్య స్వామివారికి అత్యంత స్టేటు భూ సంబంధ వ్యవసాయ వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. జల సంబంధ వ్యాపారాలు అనగా జలంతో కూడినటువంటి రొయ్యల చెరువులు, చేపల చెరువుల వ్యాపారాలకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా అత్యంత విశేషమైన ఇనుముకు సంబంధించినటువంటి ఇంట్లో పాల్గొనే వాళ్ళు ముందుగా మీ గోత్రనామాలు, దానికి తగిన రుసుము కేవలం ఈ వ్యయభారంతో కూడిన ఈ కార్యక్రమాల కోసం ఆ ద్రవ్య నిమిత్తంగా ఏర్పాటు చేయబడిన రుసుము చెల్లించి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత వైభవంగా జరిగే ఈ మహత్తరమైన కార్యక్రమాల్లో భక్తజనులందరూ కూడా పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యానుగ్రహానికి పాత్రలు కావాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీమాత్రి నమః. ఓం శ్రీ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండలరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై సోషల్ మీడియాలో వస్తున్న అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణను చూసి కొందరు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నర్సారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని నేతలు పేర్కొన్నారు. మాట్లాడదాం. ఈరోజు మాట్లాడితే దాడులు చేస్తాం, మాట్లాడితే ఫోన్లు చేసి బెదిరిస్తాం, మాట్లాడితే సోషల్ మీడియాలో అవాకులు చవాకులు వేస్తాం. ఇది కాదు. దమ్ముంటే 2018 నుంచి పార్టీని కాపాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? రండి, బహిరంగ సవాలు కూర్చుందాం. అంతేగాని ఏదో చేస్తాం. ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలే కీకులని చెప్పడం జరిగింది, వాళ్ళే బాధ్యులని చెప్పడం జరిగింది. ఓడిపోయి అనుచిత వ్యాఖ్యలు చేయరు. అది 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తుంది. ఎవరు సీఎం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఒక సీఎం ఉన్న ప్లేస్లో అతడు ఎంత స్ట్రగుల్ ఉండి పోరాడుతుండో అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా అతని ఆస్తులేంది ఇవాళ ఒక కౌన్సిలర్ సంపాదించుకుంటుండు కొన్ని కోట్లు. కొందరు అంటుండ్రు అరే పైసలు లంచాలు తీసుకుంటుండు, పైసలకు అమ్ముకుంటుండని. ఆయన ఆస్తులేంది ఏ పదవి అనుభవించ చాలా బలోపేతం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ మొదలుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో మాకు 65,000 పైచిలుకల ఓట్లు రావడం, అదేవిధంగా మొన్న సర్పంచులు గజ్వేల్ మండలంలోనే దాదాపు 12-13 సర్పంచులు గెలవడం, అదేవిధంగా గజ్వేల్ మున్సిపల్లో గతంలో ఒక కౌన్సిలర్ ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెంట్ తెలుగు న్యూస్. తరలి వచ్చారు. జగన్నాథుడు